ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆయన కన్న తల్లి కొణిదెల అంజనాదేవి కీలక వ్యాఖ్యలు చేశారు. నాడు సినిమాల కోసం కష్టపడితే నేడు ప్రజల కోసం పవన్ కళ్యాణ్ కష్టపడుతున్న ఆమె పవన్ కళ్యాణ్ జీవితంలో ఎన్నో విషయాలను తన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆమె ఏం చెప్పారో మనం కూడా తెలుసుకోవాలి కదండి. రండి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అంజనమ్మ గారు ఈ విధంగా చెప్పారు. ఆ భగవంతుడు ప్రజలకు సేవ చేసే భాగ్యం నా బిడ్డకు కలిగించాడు. ప్రజల కష్టం తీర్చాలని ఆయన తపన పడుతున్నాడు. మొదట్నుంచి పట్టుపరుపులను చూడలేదు. నేల మీదే పడుకునేవాడు. చిన్నప్పటి నుంచి కూడా తనకి ఇది కావాలి అది కావాలని నన్ను ఏనాడూ అడగలేదు. తనకున్న దానిలో సరిపెట్టుకుని వెళ్ళిపోయేవాడు. ఇంట్లో అందరూ భోజనాలు చేశాక ఆ తర్వాత వచ్చి తినేవాడు. తనకి నేను చేసిన పలావ్ అంటే చాలా ఇష్టం. పలావుని మాత్రం చాలా అమితంగా ఇష్టపడతాడు. ఇది వండి పెట్టు, అది చేసి పెట్టు అని ఏ రోజు నన్ను అడగలేదు. తన కోసం ఏదైనా తినాలని చేసి పెడితే మాత్రం తప్పకుండా తినేవాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దీక్ష నా బిడ్డ చేయడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. అయితే పవన్కు చిన్ననాటి నుంచి కొంచెం ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువగానే ఉండేవి. నా కోసం అయ్యప్పమాల కూడా వేసుకున్నాడు. తనతో శబరిమల సైతం వెళ్ళొచ్చాను. అలా అని ప్రతిరోజు దండాలు పెట్టి పూజలు ఏమీ చేయడు. చిన్నప్పుడు అన్నప్రాసన సమయంలో కళ్యాణ్ కత్తి పెన్ను పట్టుకున్నాడు. ఈ పుస్తకాల వల్లే తనకు ఈ సమాజంపై ఎంత ఆలోచన వచ్చిందని అనుకుంటున్నాను. డిప్యూటీ సీఎం అవుతాడని నేను అస్సలు ఊహించలేదు. వారి వారి అదృష్టాన్ని బట్టి జీవితం ఉంటుంది. పెద్దబ్బాయి చిరంజీవి సైతం తన తమ్ముడు పవన్ని బాగా చూసుకునేవాడు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ వదిన చాటు బిడ్డే. ఎందుకంటే నా భర్తకు ఉద్యోగరీత్యా బదిలీలు ఎక్కువగా జరుగుతాయని చెప్పారు. ఈ నేపథ్యంలో చెన్నైలో పెద్దబ్బాయి దగ్గరే పవన్ ఉండేవాడు. మేం మాత్రం శ్రీ కళ్యాణ్ కుమార్ అని చిన్నప్పుడు పేరు పెట్టాం. కానీ ఆ తరువాత పవన్ కళ్యాణ్ అని పేరు మార్చుకున్నాడు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పవన్ ఆలోచన విధానం చాలా బాగుంది. నా బిడ్డ ప్రజలకు సేవ చేయటం, మంచి చేయటం నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది. కొంతమంది బాధలు వింటుంటే నాకు చాలా ఆవేదన కలిగిన సందర్భాలు ఉన్నాయి. మొదట్నుంచి పవన్ కళ్యాణ్కు సాయం చేసే గుణం ఎక్కువ ఉండేది. తన కళ్ళ ముందు ఏదైనా జరిగితే వెంటనే స్పందించి ఆదుకుంటాడు. డిప్యూటీ సీఎం అవుతాడని మాత్రం ఏనాడో అనుకోలేదు. అలా జరిగింది. దేవుడు ఎలా రాస్తే అలాగే అతను ఎదుగుతాడు. గతంలో తనను పోలీసులు అడ్డుకుంటే రోడ్డు మీద పడుకున్న తీరు చూసి తల్లిగా నా మనసు ఎంతో బాధపడింది. ఇంత అవసరమా, ఇన్ని కష్టాలు ఎందుకు పడటం అనిపించింది. ప్రజల కోసం కష్టపడి ముందుకు నడిచిన పవన్ కళ్యాణ్కు దేవుడు మంచి బాధ్యత ఇచ్చాడు. బిడ్డ మంచి వృద్ధిలోకి రావాలని ఏ తల్లైనా కోరుకుంటుంది కదండి. నేను కూడా అదే కోరుకుంటున్నాను అని అంజనమ్మ చెప్పుకొచ్చారు. అమ్మ అంజనమ్మ గారు, ఒక ప్రక్క పెద్ద కొడుకు చిరంజీవి తన నటనతో మెగాస్టారుగా ఎదిగి తన వంతు సాయంగా సమాజానికి సేవలు అందిస్తున్నారు. మరోపక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నటనతో పాటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. అందరి మన్ననలు కూడా పొందుతున్నారు. అటు చిరంజీవి గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు సామాన్యునికి చేరువలో ఉంటూ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, ఆ దేవుడు ఆశీస్సులతో పాటు మీ ఆశీస్సులు కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.